బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండాలంటే 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 24న ధర్నా చౌక్లో తలపెట్టనున్నట్టుగా చెప్పారు. మహాధర్నా కార్యక్రమంకు సంబంధించి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇక బీజేపీ రిజర్వేషన్లలో 10% ముస్లింస్ ఉన్నారని అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అగ్రనాయకులకు 42% రిజర్వేషన్లపై ఒక్కరు కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. 42% రిజర్వేషన్లపై అన్ని పార్టీలు బీసీలను మోసం చేశాయని అన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి తర్వాత మాట మార్చాయన్నారు. బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్లు పెద్దది అవుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్. చట్టాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కొట్టేసింది దాన్ని. ఆ 7 కొట్టేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? 4% టెంపరీగా కంటిన్యూ చేయండి, మేము హైకోర్టు ఆర్డర్ను కొట్టేస్తలేము, హైకోర్టు ఆర్డర్ మీద స్టే లేదు, కానీ 4% కాన్స్టిట్యూషనల్ బెంచ్ విని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కంటిన్యూ చేయమన్నారు. 2010 నుంచి ఇప్పటిదాకా అదే దాని మీద నడుస్తుంది. ఇవాళ వాళ్ళకు 4% కంటే మించి ఎట్లా ఇస్తాం? ఆ ఉన్న 4% కూడా ఓన్లీ సుప్రీంకోర్టు టెంపరీ ఆర్డర్స్ మీద నడుస్తుంది. ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే ఇవ్వండి. మీరు అనుకున్నప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారం రోజులలో భారతదేశం మొత్తం అమలు చేసిండ్రు. మరి దీనికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు? ఏం పాపం చేసుకున్నారు బీసీలు ఇక్కడ? సో మీకు బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి మీకు చిత్తశుద్ధి లేదు. మేమేం మా జనాభా వాటా ప్రకారం అడుగుతలే. మా జనాభా 56, అడిగింది 42. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా తెలుసు, రాజ్యాంగంలో ఆర్టికల్ 16(4) ఉంది. 16(4) ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కాదు, ఎడొకేసీ అన్నారు. సో మా దగ్గర విద్యా ఉద్యోగాలలో ఇతర రంగాల్లో మేము మా ఎడొకేషన్ అంటే మా సరిపడేంత ప్రాతినిధ్యం మాకు లేదు కాబట్టి సరే ఆ 42% మీరు ఏదైతే పెట్టిందో అదన్ని ఇవ్వండి అని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. కానీ మీరు అది ఇవ్వరు, ఇది ఇవ్వరు. అందుకని మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ ఏమో మోసపూరిత వైఖరి, బీజేపీలో వచ్చేసే కుట్రపూరిత వైఖరి, ఇక బీఆర్ఎస్ వచ్చేస్తే వంచన వైఖరి. బీఆర్ఎస్ ఏం చెప్తుంది? వాళ్ళు 42% మీద వాళ్ళకు ఒక స్టాండ్ లేదు. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అగ్రనాయకులు ఎవరు మాట్లాడారు. 2 బిల్లులు ఏది 9th షెడ్యూల్లో పెట్టడానికి 2 బిల్లులు పాస్ చేసినారు. గవర్నర్ ఆమోద బింద పొందింది, యునానిమస్గా పాస్ అయినాయి. అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కేంద్ర క్యాబినెట్ ఉభయ సభల్లో క్లియర్ చేసి రాష్ట్రపతి పంపనంత వరకు అవి ఒట్టి కాయిదాలేనే